బర్డ్ ఫ్లూ సమస్య కేవలం పౌల్ట్రీ రైతులకే కాకుండా ఇప్పుడు మొక్కజొన్న రైతులను గుద్దుబంట్లా మారింది. శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న దిగుబడి పెరిగిన సంతోషం రైతుల్లో ఎక్కువ కాలం నిలవలేదు. గత ఏడాది నుంచి మంచి లాభాలను చూసిన మొక్కజొన్న రైతులు ఈసారి కూడా అదే స్థాయిలో లాభాలు ఉంటాయన్న అంచనాతో మొక్కజొన్న సాగు పెంచారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వచ్చింది. పంట చేతికి వచ్చే సమయానికి బర్డ్ ఫ్లూ మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. కోళ్ల దాణాలు ఉపయోగించే మొక్కజొన్నను శ్రీకాకుళం జిల్లాలో సుమారు 75,000 ఎకరాల్లో సాగు చేశారు. పంట దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చింది. దీనికి తోడు గత సీజన్లో వచ్చిన మొక్కజొన్న పంట నిల్వలు ఇంకా గోదాముల్లోనే మూలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త పంట కూడా తోడు కావడంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా ముందుకు రాలేదు. దీంతో మొక్కజొన్న ధర ఒక్కసారిగా పడిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్న కోళ్ల పరిశ్రమలు ఉపయోగించే దానాలో ఈ జిల్లా నుంచే మొక్కజొన్న వెళుతుంది. బర్డ్ ఫ్లూ కారణంగా ఈ పరిశ్రమ కుంటుపడ్డంతో ఆ ఎఫెక్ట్ మొక్కజొన్న రైతులపై పడింది. ఏటా ఎకరాకు 50,000 వరకు ఆదాయం ఆర్జించిన రైతులు నేడు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట పెట్టుబడి ఎకరాకు 23,000 ఖర్చు అవుతుంది. గతంలో క్వింటాకు 22,000 వచ్చేది. పంట అమ్మగానే వ్యాపారులు వెంటనే డబ్బులు చెల్లించేవారు. ప్రస్తుతం క్వింటాను 1,500కే అడుగుతుండడమే కాకుండా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయామంటున్నారు రైతులు. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మొక్కజొన్న పంట వేస్తున్నాము. కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చిందని పుకార్లు వచ్చాయి. దానివల్ల మొక్కజొన్న ఎవరు కొనడం లేదు. కావున దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. కావున దీనికోసం ప్రభుత్వం స్పందించి ఈ యొక్క మొక్కజొన్న కొనే కార్యక్రమాన్ని చేపడతారని కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మొక్కజొన్న అనేది 2,200, 2,300 రేటు ఉండేది. ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వల్ల రేటు కూడా చాలా దారుణంగా పడిపోయింది. దీనివల్ల ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ యొక్క మొక్కజొన్న కొనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మరీ కోరుకుంటున్నాం. ఇంతకు ముందు రేటు అంతని ఫిక్స్ అయ్యి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. దళారుల దగ్గరికి వెళ్తే ఇంతని చెప్పడం లేదు. ఈ స్టోరేజ్ చేసుకొని ఇక్కడ ఉండిపోతుంది. ఎకరాకి మేము 25,000 వరకు ఖర్చు పెట్టాము. ఇంతకుముందు అవి ఈ టైంకి అమ్మేవాళ్ళం. పిల్లలు ఫీజులు దేనికో దానికి రొటేషన్ చేసేవాళ్ళం. అది మేము ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం దీనికోసం ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకి బాగుంటుంది. ఇప్పటికైనా మార్కెట్ వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ బాట పట్టేందుకు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.